స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము కాబట్టి నీ దేవుడని యెహోవాను ఎల్లప్పుడూ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయనను స్తుతించుము. ఆయనకు స్తోత్రగానము చేయుము. కష్టములోనైనను నష్టములోనైనను ఇరుకులోనైనను ఇబ్బందిలోనైనను నీ దేవుడని యెహోవాను స్తుతించుట నేర్చుకొనుము. ఆయన ఘనమైన నామమును నీవు ఘనపరచుము. నీవు ఆయనను స్తుతించుట ద్వారా ఆయన నీ యొక్క స్థితిని మార్చును. నీ పరిస్థితులన్నింటినీ ఆయన బాగు చేయును కనుక అన్ని విషయములలోనూ అన్ని వేళలలోనూ ఆయనను స్తుతించుము. ఆయన నామమును నువ్వు గొప్ప చేయుము. నువ్వు చేసే పనిలోనూ వెళ్ళే మార్గములోనూ మందిరానికి వెళ్ళే సమయములోనూ ఆయనను స్తుతించుము. ఆయన ఘనమైన నామమును నువ్వు ఘనపరచుము. అది నీకు ఎంతో మంచిది, ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా.